చూస్తే 25 ఏళ్ళు అనిపిస్తుంది, కానీ అది చాలా రీజనబుల్లే. రేవంత్ రెడ్డి అయితే మాకు 36% పెంచండి, మీరు ఇప్పుడే జరిపేటైతే 36% పెంచండి అన్నారు. కేటీఆర్ 38% పెంచండి అనే కాకుండా ఆర్థికమైన పురోగమనాన్ని బట్టి కేటాయింపులు చేయండి అనండి. ఇది ఇంకో కొత్త ప్రతిపాదన. ఇవన్నిటి మీద కేంద్రం ఏం నిర్ణయిస్తుందో తెలియదు, కానీ జగన్ మాత్రం హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని పదే పదే ప్రస్తావిస్తూ అన్యాయం జరగకుండా చూడండి అని మటుకు మనవి చేశాడు. అంటే కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డికి ఇలా చేశారని మరో ప్రచారం జరుగుతుంది. మరో ప్రచారం ఉంది, ప్రధాన ప్రచారమే అది కదా, మొదటి నుంచి అదే కదా. మరి వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు జగన్ రాసినట్టే లేఖ రాయడానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అభ్యంతరం ఏముంది? ఇప్పుడు జగన్ చివరిలో మీకు గైడెన్స్ కావాలన్నట్టే వీళ్ళు కూడా కావాలంటే మీ గైడెన్స్ మాకు చాలా అవసరం, మీ నాయకత్వం అని చెప్పి ఆ తర్వాత మా సీట్లు తగ్గకుండా చూడండి అని అడగొచ్చు కదా. అదే అడగడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు ఇంకా భయపడుతున్నట్టు భావించాలా? లేదా సమస్యలు నేను అంటున్నా నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. జగన్ భయపడుతున్నాడు, విధేయంగా ఉన్నాడు, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు అది కూడా రాయలేదే. మీరు అది కూడా రాయకపోగా ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సమావేశంలో మీడియాను ప్రశ్నించారు. మరి తమిళ ఇక్కడ 5 ముఖ్యమంత్రులు వాళ్ళకి ఆ మాత్రమే అవగాహన లేదా? వాళ్ళ ఊహాగానాల మీదే మాట్లాడుతున్నారా? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మౌనంగా ఉంది? నేను ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ కనీసం ఈ అంశం మీద మాట్లాడాడు. పవన్ మాట్లాడింది కూడా చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా భయపడుతున్నారా? చాలా స్పష్టంగా జగన్ భయపడుతున్నాడు. ఓకే, అంటే మీరెందుకు భయపడుతున్నారు ఆయన మీద? అంటే మీరు కూడా ఉన్న కేసులా లేకపోతే ఇంకొక దానికి మీరు భయపడుతున్నారా? పవన్ మాట్లాడింది మీరు ఎందుకు మాట్లాడలేదు? పవన్ మాట్లాడిన దాని గురించి నేను ఇప్పుడు చెప్తా. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100కి 100 మోదీ భజన చేశారు. మోదీ కోసం ఆయన డిఎంకేను, తమిళనాడును హిందీ భాష రుద్దడం అనేదాన్ని వీటన్నిటిని ఆయన ఖండించారు. అంతే కదా, ఆ రోజు కూడా మాట్లాడాం మనం, మీరు అక్కడ ఉన్నారు కదా సభలో. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన తంతి అనే తమిళ పత్రికకు, మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నాడు, ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు, సందేహమే లేదు. హిందీ భాషను కానీ ఇంకో భాషను కానీ రుద్దడానికి నేను ఏమాత్రం అనుకూలం కాదు అని పదే ఈ మాట ఆ రోజు చెప్పలేదే. మీరు పిఠాపురంలో చెప్పుంటే ఎంత బాగుండేది. మీ సభ పెద్ద జయకేతనం సభ, మీరు అక్కడ చెప్పలేదు. అక్కడ మీరు మోదీని ప్రసన్నం చేయడమే ఆలోచించారు, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. పిఠాపురం బ్యాక్ ఫైర్ అయింది కాబట్టే మళ్ళీ చంద్రబాబు 15 ఏళ్ళు ఉండాలని అక్కడికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు దక్షిణాది సమస్య మీద కూడా హిందీ భాషను రుద్దడానికి నేను వ్యతిరేకం అని చెప్తున్నాడు. మూడోది సీట్ల విషయంలో కూడా అన్యాయం జరగకూడదు, అన్యాయం జరగకూడదంటే మోదీయే ఉండాలి అనేది చెప్తున్నారు మళ్ళీ. కాబట్టి చరిత్ర అనండి, ప్రజలనండి, ఎవరికి నేర్పే పాఠం వాళ్ళకి నేర్పుతారండి. ఇక్కడ చాలామంది ఇది కూడా ఉంది, పవన్ లోకేష్ అని వచ్చినప్పుడు ఏముంది, లోకేష్ చంద్రబాబునే ఉండాలి అని చెప్పడం ద్వారా పవన్ చాలా తెలివిగా లోకేష్ వద్దంటున్నాడు అని చెప్తున్నాడు కదా. ఇంకొకటి నెంబర్ 2 పవనే కానీ ఇంకోటి కాదని. లోకేష్ వేరే పరోక్షంగా సంకేతం ఎందుకు ఇవ్వట్లేదు? అసలు పవన్కి ఆప్షన్ ఏముందని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బ్యానర్స్ మీద కానీ అలాగే మోదీ వచ్చినప్పుడు ప్రకటించిన అడ్వర్టైజ్మెంట్స్లో కానీ 3 బొమ్మలు వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం అంటే ఏదో భూమండలం ఏదో భూకంపం వస్తుందన్న స్థాయిలో కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ బట్ ఫ్యాక్ట్ స్టాండ్స్ దట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కంటైన్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ బోత్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్. అండ్ ఇన్ మెనీ ప్లేసెస్ తెలుగుదేశం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ బొమ్మలు లేని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ప్రభుత్వం నుంచి అనేకం వస్తున్నాయి. అనేక చోట్ల చంద్రబాబు లోకేష్ కనిపిస్తున్నారు. మా నాయకుడు లోకేషే అని అచ్చెన్నాయుడు బల్ల గుద్ది మరీ చెప్పాడు. అసలు లోకేష్లో తెలుగుదేశం